కొట్టుపాటి రవికుమార్ గారు, పార్లమెంటు సభ్యులు శ్రీ పుట్ట మహేష్ కుమార్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. లింగపాలెం మండల జనసేన పార్టీ అధ్యక్షుడు పంది మహేష్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే లింగపాలెం మండల భారతీయ జనతా పార్టీ పెద్దలైన చింతలపూడి మండల ప్రసాద్ బుచ్చయ్య గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. జంగారెడ్డిగూడెం సీనియర్ నాయకులు మాట్లాడుకుంటూ పోతే కొంచెం బోర్ కొడుతుంది కాబట్టి సార్ మొత్తం ఆయిల్ పామ్ తోటలు కానీ అమరావతి కానీ అవ్వాలంటే కేవలం అది ముఖ్యమంత్రి శ్రీ భూమ్ భూమ్ అందించి ఇబ్బంది పెట్టారు. మళ్ళీ కనుక వచ్చి మీ దగ్గరికి ముద్దులు పెట్టి ఒక ఫ్రెండ్లీ ఎమ్మెల్యే, ఒక ఫ్రెండ్లీ మినిస్టర్, మరి అపోజిషన్. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సోదరుడు విద్యుత్ శాఖ మార్చులు, చాలా అనుభవశాలి, 5 సార్లు శాసనసభ్యుడిగా గెలిచి ఆ నియోజకవర్గంలో అద్దంకి నియోజకవర్గంలో అద్దంకి అంటేనే గొట్టిపాటి రవి, గొట్టిపాటి రవి అంటేనే అద్దంకి అనే విధంగా నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతూ ప్రజల నోళ్ళల్లో నానుతూ ఏ అవసరం వచ్చినా ఆయన కేవలం ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేయించాలని ఆలోచించడు. ఎవరైనా ఏదైనా సమస్య మీద వస్తే తన సొంత డబ్బులు ఇచ్చైనా సరే ముందు పని అవగొట్టే మంచి వ్యక్తిత్వం ఉన్న మిత్రుడు గొట్టిపాటి రవి గారికి, మన పార్లమెంట్ సభ్యులు వెళ్ళిపోయానుకుంటాను, మీ అపూర్వ సోదరులు, చింతలపూడి అపూర్వ సోదరులు రోషన్ కుమార్ గారు, మురళి గారు, అదేవిధంగా మిత్రులు ధర్మరాజు గారు, మా అందరి ఇన్ఛార్జి, మా అందరికి టికెట్లు ఇప్పించి ఎవరు టికెట్ పీకేస్తాడో ఎవరు టికెట్ ఇప్పిస్తాడని భయంతో దాదాపు 4 సంవత్సరాలు అందరిని కూడా గుప్పిట్లో పెట్టుకున్న వ్యక్తి మన మందలపాటి రవి గారి మిత్రులు. వేదిక మీద ఉన్న కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలకి, ఇక్కడ చేసిన సోదరి వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇందాక ఎంపీ గారు మాట్లాడారు. ఇక్కడ జనరల్గా ఎట్లా ఉంటుందంటే, పరిపాలన అంటే మాకేంటి సంబంధం, ఏదో రోషన్ నిలబడతాడు ఒకసారి, లేకపోతే ఇంకోటి నిలబడతారు, ఆ రోజు కులమో మతమో లేకపోతే ఆ రోజు రాత్రిపూట ఇచ్చేవో ఏదో వాటిని బట్టి ఓట్లు వేద్దాం అనుకుంటారు జనరల్గా ప్రజలు. కానీ పరిపాలన, రాజకీయం అనేది వేదిక మీద కూర్చున్న మాకంటే కూడా వేదిక ముందు కూర్చున్న మీ జీవితాల్లో ప్రభావితం చేయగలిగిందే రాష్ట్ర పరిపాలన చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాను. చాలా చెప్తారు అమ్మ ఒడి అనో లేకపోతే తల్లికి వందనం అనే, కానీ ఒక కార్యక్రమం చేసేటప్పుడు దాన్ని చివరి దాకా ఎవరు తీసుకెళ్ళగలరు అనే దాన్ని మీరు ఆలోచన చేయాలి. పోయిన గవర్నమెంట్ అమ్మఒడి ఇచ్చింది, ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చింది, వచ్చి పెద్ద పెద్ద సిద్ధం లాంటి సభలు పెట్టి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మీటింగ్ పెట్టి చెప్పారు. కానీ మనందరూ ఏంటంటే మనకంటే కూడా మన పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచించేవాళ్ళం. మనందరం కూడా మన సంస్కృతి ప్రకారం అమ్మఒడి తర్వాత ఫీజు రింబర్స్మెంట్ ద్వారా చదువుకున్న పిల్లల భవిష్యత్తు గురించి గత ప్రభుత్వం ఏమన్నా ఆలోచించిందేమో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తాను. మీరు తినకో మీ పిల్లల్ని ఇంజనీరింగో లేదా పాలిటెక్నికో లేదా గ్రాడ్యుయేటో చేశారు. గత గవర్నమెంట్లో అమ్మఒడి ఇచ్చారు, ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చారు. అది అయిపోయిన తర్వాత ఏం చేయాలి? వాళ్ళకి మీరేమైనా ఉద్యోగాలు ఇప్పించగలరమ్మా? మీరేమైనా ఉద్యోగాలు ఇప్పించగలరా? మీ పిల్లలు చదువుకుంటే ఏం చేయగలరు? మీరు